జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో జనవరి 31న ఫిర్యాదుదారుడు కటకం చంద్రశేఖర్ సన్ ఆఫ్ రాజలింగం 46 సంవత్సరాల నివాసం అంగడి బజార్ జగిత్యాల అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫిర్యాదుకి తెలిసిన వ్యక్తుల ద్వారా పరిచయమైన వేముల మల్లికార్జున్ తండ్రి లక్ష్మీరాజం నివాసం దరూర్ క్యాంప్ రామాలయం దగ్గర పరిచయం కాగా ఇతని ఫిర్యాదుకి మల్టీ లెవెల్ మార్కెటింగ్ లో గొలుసు కట్ వ్యాపారంలో పాపులర్ అవుతున్న యూబీఐటీ ట్రేడింగ్ యాప్ గురించి తెలుపుతూ క్రిప్టో కరెన్సీ ద్వారా యూబీఐటీ అనే గొలుసు కట్ వ్యాపారం డబ్బులు పెడితే అంతిక మొత్తంలో లాభాలు వస్తాయని మామటలు చెప్పి ఆశ చెప్పి ఫిర్యాదు వద్ద నుండి దశల వారీగా 20 లక్షల రూపాయలు తీసుకుని యూబీఐటీలో పెట్టించాడని వేముల మల్లికార్జున్ అనే వ్యక్తి ఈ గొలుసు కట్టు వ్యాపారంలో తనపై లెవెల్లో ఉన్న పిల్లి కిషన్ జగిత్యాల శివగంగా ధరూర్ నివాసి యూపీఐకి చెందిన యూబిట్ కంపెనీ మేనేజర్ అయిన బ్రిజ్ మోహన్ మరియు సంజయ్ గుప్తా వాగేష్ అనే వ్యక్తుల ద్వారా కంపెనీ నడిపిస్తారని చెప్పి వారి ద్వారా అమాయక జనాలకి దాదాపు 2000 మంది వరకు మల్టీ లెవెల్ మార్కెటింగ్ గొలుసు కట్టు వ్యాపారంలో డబ్బులు పెట్టించాడని మంగళవారం ప్రెస్ మీట్ లో డీఎస్పీ రఘుచందర్ తెలిపారు. ఫిర్యాదు మేరకు 31వ తేదీ జనవరి రోజున 6 నిందితులపై జగిత్యాల పట్టణ ఇన్స్పెక్టర్ కరుణాకర్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా ఫిబ్రవరి 2వ తేదీన వేముల మల్లికార్జున్ అనే వ్యక్తిని అతని ఇంటి వద్ద దరూర్ క్యాంప్ రామాలయం వద్ద జగిత్యాల పట్టణంలో పట్టుకుని పంచుల సమక్షంలో విచారించగా అతను గొలుసు కట్టు వ్యాపారం ప్రజలను మోసం చేసింది వాస్తవమేనని తేలిందని ఇట్టి గొలుసు కట్టు వ్యాపారంలో ప్రజలను మోసం చేయడానికి తనకు తనపై లెవెల్లో పిల్లి కిషన్ శివగంగా మరియు బ్రిజ్ మోహన్ సంజయ్ గుప్తా వాగేష్ అనే వ్యక్తులు ఉన్నారని వారి ద్వారానే తాను ఈ అమాయక జనాలతో యూబీఐటీలో పెట్టుబడులను పెట్టించారని విచారణ తెలిపినట్టు రఘుచందర్ తెలిపారు. నిందితుడిని జగిత్యాల పట్టణ ఇన్స్పెక్టర్ పి కరుణాకర్ అరెస్ట్ చేసి జగిత్యాల టౌన్ పిఎస్ తీసుకువచ్చి రిమాండ్ కు తరలించినట్లు ఎస్డిపిఓ డి రఘుచందర్ తెలిపారు. జగిత్యాలకు సంబంధించిన కటకం చంద్రశేఖర్ అనే వ్యక్తి జగిత్యాల టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అతని ఫిర్యాదు మీద క్రిప్టో కరెన్సీ మరియు మల్టీ లెవెల్ మార్కెటింగ్ సిస్టమ్ పైన చీటింగ్ కేసు నమోదు చేయడం జరిగింది. దీనిలో ఈ జగిత్యాల టౌన్కి చెందిన వేముల మల్లికార్జున్ అనే వ్యక్తి వీళ్ళను ఈ చంద్రశేఖర్ అండ్ వీళ్ళ బృందాన్ని మోసం చేసి దాదాపు 2 కోట్ల రూపాయలు క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టించారు. అధిక లాభాలు వస్తాయని, తర్వాత రోజు కొన్ని డబ్బులు అందులో పడతాయని చెప్పేసి ఇతని మాటలు నమ్మి వీళ్ళు అందులో పెట్టుబడి పెట్టారు. ఇప్పుడు ఏదైతే యూబిట్ అనే దాంట్లో పెట్టుబడి పెట్టారు అది ఇప్పుడు పని చేయట్లేదు, యాప్ కూడా క్లోజ్ అయింది. దాంట్లో మోసపోయారని గ్రహించి వాళ్ళు మన పోలీసులను దరఖాస్తు ఇచ్చిండ్రు. దాని మీద మనం ఈరోజు వేముల మల్లికార్జున్ అనే వ్యక్తిని నిన్నటి రోజు అరెస్ట్ చేసి ఇవాళ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తున్నాం. అతడు కన్ఫెషన్ ప్రకారం ఏంటంటే ఈ వేముల మల్లికార్జున్ అనే వ్యక్తి 2023లో ఇతనికి జగిత్యాల పట్టణానికి చెందిన పిల్లి కిషన్ అనే వ్యక్తి ఈ యూబిట్ అనే క్రిప్టో కరెన్సీ ఉంటుంది, దీంట్లో మీరు మెంబర్లను చేస్తే ఎంతమంది ఎక్కువ మెంబర్లు చేస్తే అంత ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పి ప్రలోభపరిచి ఇతని ద్వారా దాదాపు $8,000 సంబంధించిన ఇనిషియల్ పెట్టుబడి పెడతారు. 3,60,000 సంబంధించి తర్వాత కొన్ని రోజులు వీళ్ళకి బాగానే డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు వచ్చిందని మళ్ళీ ఇంకా కొన్ని కలిపి దాదాపు 25 లక్షలు ఈ మల్లికార్జున అనే వ్యక్తి దాంట్లో పెట్టుబడి పెడతాడు. పెట్టుబడి కొట్టి ఆయన కింద ఒక 3 లెగ్గులు వివిధ ఐడి పేర్ల మీద క్రియేట్ చేసి 3 లెగ్ల ద్వారా చాలామంది దాదాపు ఒక 1000 మంది ద్వారా అది చైన్ అనేది పెరుగుకుంటూ పోతుంది. ఆ చైన్ ఎట్లా పెరుగుకుంటూ పోయినా ఆ మెంబర్లు ఏం చేస్తారంటే మెంబర్లు పెరిగినా పోతే వీళ్ళకు ఆదాయం వీళ్ళ యాప్లో అవుతుంది. అట్లా ఈయన కూడా 7 స్టార్ స్థాయికి ఎదిగిండు. తర్వాత అది యూబిట్ అనేది తర్వాత యూబీఐటీ ఫస్ట్ యూఎంటీ ఉండే, తర్వాత యూబిట్ అయింది, యూవీసీ అయింది, ఇప్పుడు ట్రేడింగ్ పూల్ అయింది. ఎవరు కూడా లాస్ట్ చివరికి పెట్టుబడి పెట్టిన వాళ్ళకి ఎవరు కూడా డబ్బులు రావట్లేదు. అందుకని ఏంటంటే అందులో పెట్టుబడి పెట్టిన వాళ్ళు మోసపోయిందని గ్రహించి వీళ్ళకి కూడా ఉన్నది. దీంట్లో ముఖ్యంగా ఈ మల్లికార్జున్ అనే 7 స్టార్ అతని మీద పిల్లి కిషన్ మీద శివగంగా పైన వాగేష్ మీద సంజయ్ గుప్తా మీద బ్రిజ్ మోహన్ అనే వ్యక్తులు. ఈ బ్రిజ్ మోహన్ అనే అతను యూబిట్ ట్రేడింగ్ పూల్ CEO. ఇతను దుబాయ్ నుండి ఈ క్రిప్టో కార్యకలాపాలు చేస్తున్నారు. ఇప్పుడు చాలామంది మోసపోయి ఉన్నారు. వాళ్ళందరి మీద కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడుతుంది. ఈ మల్లికార్జున అనే వ్యక్తిని ఈరోజు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తున్నారు.